కేంద్ర ప్రభుత్వం మీదనే ఉన్నది. ఇక్కడ కొన్న ధాన్యాన్ని రకరకాల ప్రాసెస్ చేయటం, అంటే వడ్లు కొంటే బియ్యం చేయటం, ఇట్లాంటి పద్ధతి అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది. ఎఫ్సిఐ దగ్గర ఉన్నటువంటి సైంటిఫిక్ గోడౌన్సే ఆ ధాన్యాన్ని నిల్వ చేయడం కానీ, ప్రాసెస్ చేయడం కానీ, తర్వాత రకరకాలుగా దాన్ని వినియోగించడం కానీ అది కేంద్ర ప్రభుత్వం బాధ్యతగానే ఉంది. ఈరోజు కేంద్రం రాష్ట్రానికి ఒక నీతి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక నీతి అన్న పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. పంజాబ్లో మొత్తం వరి ధాన్యాన్ని కొంటున్నారు, మన దగ్గరనేమో కొనడానికి నిరాకరిస్తున్నారు. ఇదేం పద్ధతి అంటే దాని మీద సమాధానం లేదు, ఉలుకు పలుకు లేదు. అదే పద్ధతిలో ఎఫ్సిఐ కొంటమని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిరాకరించడం, అందులో కన్ఫ్యూజన్ పెట్టడం, అది ఏంది అని నిర్ధారించుకోవడానికి నేనే స్వయంగా ఢిల్లీకి వెళ్ళి ఆ మంత్రి గారిని కలిసిన. నాతో పాటు మన లోక్సభ నాయకులు నామా నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆ రోజు చాలామంది శాసనసభ్యులు కూడా ఉన్నారు. అందరం కలిసినాం. స్పష్టంగా అడిగినాం, మీరు ఇచ్చే పద్ధతి కూడా బాగలేదు, మీరు ఎంఓఈ చూసే పద్ధతి బాగలేదు. ఒక సంవత్సరానికి మా రాష్ట్రం నుంచి మీరు ఎంత ధాన్యం కొంటారో చెప్పండి, ఒకటేసారి చెప్పండి, సంవత్సరం ముందు చెప్తే సంవత్సరంలో మేము అడ్జస్ట్మెంట్ చేసుకుంటామని చెప్పినాం. నేను మంత్రి గారిని కలిసి ఒకరోజు కలిసి మంచిదండి పరిశీలిస్తాం అని ఆయన చెప్తే, అట్లా కాదండి దయచేసి నేను అదే పనిగా వచ్చిన, మీరు నేను రేపు ఉంటాను, మీకు రేపు వీలు కాకపోతే ఎల్లుండి ఉండమన్నా ఉంటాను, లేదా ఇంకా 2 days ఉండమన్నా ఉంటాను, అధికారులను పిలవండి, నా ముందే మాట్లాడండి అని కూడా నేను చెప్పిన. సో నా అభ్యర్థన మేరకు ఆయన నెక్స్ట్ డేనే అధికారులను కూడా పిలిచిండ్రు. దానిలో ఎఫ్సిఐ అధికారులు ఉన్నారు, మంత్రిత్వ శాఖ అధికారులు ఉన్నారు. అందరి సమక్షంలోనే ఓపెన్గా డిబేట్ చేసినాం. నేను స్పష్టంగా చెప్తే వారు ఏమన్నారంటే, మేము ఒక 5-6 రోజులలో GOM అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని వాళ్ళొక పద్ధతి ఉంటుంది కేంద్రంలో, అందులో పెట్టి మాట్లాడి మీకు 5-6 రోజులలో సమాచారం ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. గతంలో ఇచ్చిన యాసంగిలో మేము కొంటాం మీ దగ్గర అని ఎఫ్సిఐ మనకు రాతపూర్వకంగా ఇచ్చింది, ప్రభుత్వం ఏమో నిరాకరించింది. ఆ లెటర్ని ఆయనకు చూపించిన, ఇది మీ ఎఫ్సిఐ ఇచ్చిన లెటర్ అండి, మరి దాని ప్రకారం మేము ఇచ్చినాము, సేకరించినాం, రైతులకు డబ్బులు ఇచ్చినాం, మరి మీరు కొనము అంటే దాని పరిస్థితి ఏంది అని అడిగినాం. నెక్స్ట్కు మీరు బాయిల్డ్ రైస్ ఇవ్వము అని అండర్టేకింగ్ ఇస్తేనే ఇప్పుడు మేము తీసుకుంటాం అని కండిషన్ పెట్టి 20 లక్షల ధాన్యం తీసుకుంటా అని చెప్పాడు. ప్యాడీ ఇంకో అంటే రైసే, దానికి కన్ఫ్యూజన్ అక్కర్లేదు, వాళ్ళు తీసుకునేది రైస్ కదా. ఇంకొక 5 లక్షలు ఉంది కదా, మరి దాని సంగతి ఏంటంటే ముందు తీసుకోండి, తర్వాత మళ్ళీ అది ఆలోచిస్తామని చెప్పారు. దాని మీద ఇప్పటివరకు సమాధానం లేదు. 50 days అయిపోయిందండి. ఆ తదనంతరం నేను 2-3 times వారికి ఫోన్ కూడా చేసిన, మంత్రి గారికి చేసి అడిగినాను, ఒకసారి ఒక 3 days టైం ఇవ్వండి, ఒకసారి నాకు విదేశం టూర్ ఉంది పోయి రాగానే చేస్తాం, ఇట్లా రకరకాలుగా చెప్పింది తప్ప కాంక్రీట్గా ఆన్సర్ రాలేదు. ఇది జరుగుతూ ఉంది. దీని మీద అనుమానాలు తలెత్తి వీళ్ళు చేతులు ఎత్తేస్తాను, ఈ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా ఉంది, వీళ్ళు రైతు ప్రయోజనాలు కాపాడే పద్ధతిలో లేరు అని భావించి మా వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పష్టంగా రైతాంగానికి ఒక పిలిపించారు. మీరు ధాన్యం పండించకండి, పంట మార్పిడి చేయండి, దెబ్బతింటాం మనం, ఎందుకంటే రాష్ట్రం ఉండదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. కారణం ఏంటంటే వరి ధాన్యాన్ని కొంటే అది ప్రాసెస్ అయ్యి బయటికి పోవాలి, అంటే బియ్యం రూపం తీసుకోవాలి, ఆ బియ్యాన్ని నిల్వ చేసే పరిస్థితి ఉండాలి, అది బియ్యం రూపం తీసుకునేదాకా కూడా నిల్వ చేసే పరిస్థితి ఉండాలి. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐకే గోడౌన్స్ ఉన్నాయి తప్ప ఆ పద్ధతిలో నిల్వ చేసేటువంటి అవకాశం ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రానికి కూడా లేదు. గోడౌన్స్ లేవు, నిల్వ చేసే పరిస్థితి లేదు. ట్రాన్సిటరీ అరేంజ్మెంట్ కింద కొద్ది రోజులు, ఒక నెల 15 రోజులు
స్టాక్ చేసేందుకే ఉంటుంది తప్ప వేరే ఉండదు. తెలంగాణలో వచ్చిన ధాన్యం గత యాసంగిలో జూనియర్ కాలేజీ బిల్డింగ్లలో అప్పుడు కరోనా వల్ల ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే రైతు వేదికలలో రైస్ మిల్స్లో అనేక రకాలుగా ఫంక్షన్ హాల్స్ కూడా తీసుకొని ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్లో స్టాక్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లా పెట్టినాం. ఆ ధాన్యం వాళ్ళు సృష్టించినటువంటి కన్ఫ్యూజన్ వల్ల ఇది నేను వెళ్ళి అడిగే వరకు ఆ 20 లక్షల టన్నులు తీసుకుంటామని చెప్పే వరకు అది మూమెంట్ కాలేదు కాబట్టి, మిల్లర్స్ కూడా వెయిటింగ్లో ఉన్నారు కాబట్టి, మిల్లింగ్ కాలేదు కాబట్టి ఆ ధాన్యం ఇంకా కూడా ఇప్పుడు గోదాములలో మొలుగుతూ ఉంది. క్లియర్గా అది మూవ్ కావాలి. మరొక పక్కన ఆ రోజు నేను స్పష్టంగా చెప్పిన, మీరు మాకు ఇచ్చిన టార్గెట్ సరిపోదు, ఆల్రెడీ 62 లక్షల ఎకరాలలో పంట ఉంది, ఆ పంట మీరు తీసుకుంటారా లేదా, ఖచ్చితంగా తీసుకోవాలి కదా అని అడిగి డిమాండ్ చేస్తే మీకు సంవత్సరం టార్గెట్ ఇస్తాం, దానిలో మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఏ సంగతి మీకు తెలియజెప్తామని చెప్పారు. కానీ ఈరోజు వరకు అది కూడా తేల్చలేదు. గత యాసంగిలో ఇచ్చినటువంటి 5 లక్షల టన్నులకు ఇప్పటివరకు ఉలుకు లేదు, పలుకు లేదు. రెండవది వర్షాకాలం పంట, ఇప్పుడు వచ్చే పంట తీసుకుంటారా తీసుకోరా అది కూడా చెప్తలేరు. దీనిలో ప్రమాదాన్ని పసిగట్టి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు రైతులకు అప్పీల్ చేసి నెక్స్ట్ పంట వెయ్యకండి, ఇబ్బంది వస్తుంది మనకు, ఇతర పంటలు వేసుకోమని చెప్పి వారు రైతులకు అప్పీల్ చేశారు. దాని మీద ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మీరే రాసిన వార్తల పత్రికలలో టీవీలలో, మీరు వరి పంటనే వేయండి, ఎట్లా ఉన్నారో చూస్తాం, మెడలు వంచుతాం, ఇదే అయితే అని మాట్లాడాడు. దాని మీద ఇమీడియట్గా నేను కేంద్ర మంత్రి గారికి ఫోన్ చేసిన, ఏమండి మరి మీరేమో ఇట్లా చెప్తున్నారు, ఇక్కడ మీ పార్టీ అధ్యక్షుడు ఆయన పార్లమెంట్ మెంబర్ కూడా, మరి వారేమో ఈ విధంగా మీరు వెయ్యండి అని చెప్తున్నారు, ఇది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది, ప్రజల్ని ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తారు మీరు, ఇంత బాధ్యతారహితంగా దేశాన్ని పరిపాలించే పార్టీ గవర్నమెంటు ఇట్లా చెప్పొచ్చునా మీరు అని నేను ఆ మంత్రి గారిని ఫోన్ చేసి అడిగిన. అడిగితే అది పొరపాటు అయిపోయింది అన్నట్టు చెప్పేది లేకుండే నాతో అన్నాడు. సరే తర్వాత ఏం జరిగిందో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. కానీ తెల్లారి కూడా నేను మళ్ళీ ప్రెస్ పెట్టి నేనే డైరెక్ట్గా మాట్లాడి ఆ అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు నేను అడిగిన, ఎవరు మెడలు వంచుతారు, ఎవరు కొనాలా, కొనే బాధ్యత ఎవరి మీద ఉంది, మీరు కొంటారా కొనరా అని అడిగినాం. అడిగిన తర్వాత సరే మేము రైతాంగానికి మాట ఇచ్చినాం, వర్షాకాలం కాడికైతే కొంటాము, కేంద్రంతో తలపడతాము, కేంద్రంతో యుద్ధం చేస్తాము, ఏదో రకంగా దాన్ని అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేస్తాము, కానీ యాసంగి పంట మాత్రం వేయకండి అని మేము చెప్తూ పోతున్నాం. ఇప్పుడు వర్షాకాలం వడ్లు కొనుగోలు కేంద్రాలు మేము ప్రారంభించినాం. ఇంకా వరి కోతలు జరుగుతున్నాయి. గతం కంటే ఇంకో 200-300 పెంచి 6,600 పైచీలకు కొనుగోలు కేంద్రాలు మేము స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ కొంటున్నాం, జరుగుతూ ఉంది. మళ్ళా ఇప్పుడు నిన్న నుంచి మొదలుపెట్టి ఆ కొనుగోలు కేంద్రాలు కూడా డ్రామా పెడదామని చెప్పి ఆడికి పోయినప్పుడు ఏమవుతుంది, అక్కడ రైతులు ఆల్రెడీ కోపంలో ఉన్నారు. అసలు ధాన్యం కొంటారా కొనరా, కేంద్రం మీ బాధ్యత మీరు విస్మరిస్తున్నారు, పంజాబ్లో కొంటున్నారు, మాది కొంటలేదని చెప్పి అక్కడ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చేస్తూ ఉంటే దాని మీద సూటిగా సమాధానం వాళ్ళకి చెప్పకుండా, మేము అడిగిన దాన్ని కూడా చెప్పకుండా, యాసంగిలో వరి వేయండి అని చెప్పిన స్టాండ్ మీద మీరు ఉన్నారా లేరా చెప్పకుండా, వెయ్యానా వద్ద చెప్పకుండా, అడ్డగోలుగా ఏదో అడ్డం పొడుగు మాట్లాడుకుంటూ వాళ్ళు పోతూ ఉన్నారు. రైతులు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళు ఎంబడి తెచ్చుకున్నటువంటి రాళ్ళు రకరకాల పద్ధతులలో దాడి చేస్తూ ఉన్నారు, రైతులకు గాయాలు అవుతూ ఉన్నాయి. ఇది ఏ రకంగా మంచిది, ఇది ఏ సంస్కారం, ఇది ఏం పద్ధతి, ఈ విధమైన దాడులు అంటే మీరు రైతులను కొడతారు, ఎవరు ఎదురు మాట్లాడితే వాళ్ళని కొడతారు, మిమ్మల్ని ప్రశ్నిస్తే దేశద్రోహులు అంటారు. ఎంతవరకు కరెక్ట్ అవుతుంది ఇది? ప్రశ్నించడమే దేశద్రోహం అవుతుందా? రెండోది మా వడ్లు కొంటరా కొనరా అని అడిగితేనే రైతులు తప్పు చేసినట్ట. ఎందుకు రైతుల మీద దాడులు చేస్తున్నా నాకు అర్థం కాదు. ఒకటి, నువ్వు ఎందుకు పోయినావు వాడికి, ఏం పడగొడతాను పోయినావు, నువ్వు పోవడం అనుకున్న పరమార్థం ఏంది? కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనాయి, ఆల్రెడీ కొనుగోలు జరుగుతున్నాయి. ఓ పూట అటు ఇటుగా, ఓ రోజు అటు ఇటుగా కొంటనే ఉంటారు. మొత్తం ధాన్యం కొంటమని మేము చెప్పినాం ఆల్రెడీ. దాని తర్వాత నువ్వు పోవడం ఎందుకు అంటే నువ్వు పొరపాటు చేసినావు, యాసంగిలో వరి వేయమని చెప్పినావు. నేను ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని నేరుగా అడుగుతా ఉన్నా,
యాసంగిలో నువ్వు వరి వేయమని చెప్పింది నిజమేనా కాదా? ఒకవేళ నువ్వు తప్పు చెప్తే నువ్వు తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలి. నేను పొరపాటు చెప్పినా అని చెంపలేసుకోవాలి, వేయకండి అని చెప్పాలి. నీకు నిజాయితీ ఉంటే ఏదో అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడి అది చెప్తున్నావు. దాని తర్వాత మేము క్లియర్గా అడిగినాం, ఇప్పుడు వర్షాకాలంలో వచ్చే వరి ధాన్యాన్ని కేంద్రం సేకరిస్తుందా లేదా, కొంటరా కొనరా? దానికి సమాధానం లేదు. యాసంగిలో వరి వేయమని చెప్పినావు, నువ్వు చెప్పిన దాని మీద ఉన్నవా లేవా? అది చెప్పవా అంటే అది చెప్పకుండా ముఖ్యక్కడని తలకాయ చూడు దింపి చూపించినట్టు గోల్మాలు దింపే కార్యక్రమం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం, అర్ధరహితమైనటువంటి మాటలు మాట్లాడడం, అట్లా మాట్లాడుకుంటూ రైతుల మీద దాడులు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇది ఏమాత్రం క్షమించేటటువంటి విషయం కాదు. దీన్ని చాలా సీరియస్గా మేము కూడా తీసుకుంటున్నాం. ఫైనల్గా ఈరోజు మా శాసనసభ్యులందరినీ పిలిచి సమాలోచనలు చేసినాం. రైతాంగం ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, కేంద్రం ఏం చెప్తుంది అంటే కేంద్రమేమో తేల్తుంది. వీళ్ళు తేల్చే రకాలు కారు. ఎందుకంటే సంవత్సర కాలంగా ఢిల్లీలో రైతులు ధర్నాలు చేస్తే ఆల్రెడీ ఒక 600 మంది రైతులు చచ్చిపోతే పట్టించుకున్న దిక్కు లేదు. ఉల్టా వాళ్ళ మీద కార్లు ఎక్కించి తొక్కి చంపుతా ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోనేమో రైతుల మీద కార్లు ఎక్కి తొక్కి చంపినారు. ఆ ఉదంతం ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ చేస్తూ ఉంది, కేసు పెట్టబడ్డది. ఇక్కడ రైతులు అడిగితే స్టేట్కి అడుగుతున్న రైతులు మా ధాన్యం కొంటరా కొనరా అది చెప్పమంటే అది చెప్పకుండా ఇంకేదో పిట్ట కథ కాక కథ ఈ కథ ఆ కథ చెప్పి దుర్మార్గమైనటువంటి పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది రాజకీయం కాదు, రాజకీయం అనబడదు. దీని ద్వారా మీ పతనమే తప్ప మీకు లాభం కూడా జరగదు. ఏదో అడవులు మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఏది పడుతుంది మాట్లాడి అనవసరమైనటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరు, ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు. ఆ విధంగా జరిగే టైంలో వీళ్ళు సృష్టిస్తున్న ఈ కన్ఫ్యూజన్లో మేము కొంటనే ఉంటే మేము ఆడబోయిన ధర్నా అయింది నాకు అర్థం కాదు. ఇంకో టీఆర్ఎస్ మీద బదనాం పెట్టడం. టీఆర్ఎస్ కార్యకర్తలకు వడ్లు ఉండయా, పొలాలు ఉండయా? కొనుగోలు కేంద్రాల కాడ టీఆర్ఎస్ వాళ్ళు ఉండరా? వాళ్ళు వడ్లు అమ్ముకోవడానికి రారా? టీఆర్ఎస్ కార్యకర్తలు లేకపోతే ఎవరు ఉంటారు నాకు అర్థం కాదు. టీఆర్ఎస్కు 60 లక్షల సభ్యత్వం ఉన్నది. 60 లక్షల మందిలో లక్షలాది మంది రైతులు ఉంటారు. వాళ్ళు అమ్ముకోవడానికి రారా కొనుగోలు కేంద్రాల కాడికి? తప్పకుండా నేను నిలదీస్తారు కదా. నేను నిలదీస్తే తప్పేంది? డెఫినెట్గా నేను టీఆర్ఎస్ఏ నిలదీస్తుంది. ఎందుకు నిలదీయకూడదు? నువ్వు ఎట్లా చెప్పినావు బాధ్యతారహితంగా యాసంగిలో వరే వేయండి మేము మెడలు వంచిపిస్తాం అని చెప్పినావు కాబట్టి మరి ఏ నీ సంగతి ఏందని అడుగుతున్నావు దాడులు చేయిస్తున్నావు, రాళ్లతో కొట్టిస్తున్నావు, కర్రలు పట్టుకొని జెండాలు పట్టుకొని కొడుతున్నారు. మీరు ఎంత ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. మేము ఇలా ఒకటే నిర్ణయం తీసుకున్నాం. శాసనసభ పక్షం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని, గౌరవ ప్రధానమంత్రి గారిని నేను రేపు పొద్దున్న లెటర్ కూడా రాస్తున్నాను, వారికి లెటర్ కూడా పంపిస్తాం. ప్రైమ్ మినిస్టర్ గారికి, సంబంధిత శాఖ మంత్రి గారికి నేను లెటర్ కూడా రాస్తాను. మీరు తొందరగా, ఎందుకంటే ఈ నెలలోనే అనురాధ కార్తె స్టార్ట్ అవుతుంది. అనురాధ కార్తెలో నార్మల్లు పోస్తారు రైతులు. వాళ్ళు పోసిన తర్వాత బద్దంటే నష్టపోతారు. కాబట్టి తేల్చి చెప్పే అవసరం, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా మా మీద ఉన్నది. మేము చాలా కష్టపడి ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని స్థిరీకరించుకున్నాము. 1000 కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టుకున్నాము. మిషన్ కాకతీయ చేసి భూగర్భ జలాలు పెంచుకున్నాము. రైతు బంధు ఇచ్చి మా రైతులకు పెట్టుబడి సమకూర్చినాము. రైతు బీమా ఇచ్చి రైతులు చనిపోతే వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటున్నాము. ఈరోజు పెట్టుబడి కోసం బాధ లేదు, నీళ్ళ కోసం బాధ లేదు. వాటర్ సెస్ లేకుండా, వాటర్ సెస్ నీటి తీరువ పాత బకాయిలు 100 కోట్లు, అనేక 100 కోట్లు ఉంటే దాన్ని రద్దు చేసి నీటి తీరువా తీసుకోకుండా రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. ఎందుకంటే మేము అన్లిమిటెడ్ పవర్ ఇస్తూ ఉన్నాం, అన్లిమిటెడ్ వాటర్ ఇస్తూ ఉన్నాం. వితౌట్ నీటి తీరువా అంటే వాటర్ సెస్ లేకుండా, నీటి పన్ను లేకుండా నీళ్లు సరఫరా చేస్తూ ఉన్నాం. తద్వారా పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి. అది మీరు కొనుడు చేతగాక మీ దద్దమ్మతనాన్ని, మీ చేతగాంతనాన్ని మంది మీద రుద్దుతామని, ఒక అరాకిరి చేస్తామని, కొనుగోలు కేంద్రాల కాడ పోయి ఆడేదో రంకుతనం చేస్తామని పోతే మీకు పరాభవం ఎదురవుతూ ఉంది. ఎందుకు పోయినారు మీరు? ఏ పరమార్థాన్ని ఆశించిపోయినరు? మరి రైతుల కాడికి పోయినప్పుడు రైతులు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా.
వాళ్ళు అడిగే ప్రశ్నకు జవాబు చెప్పాలి కదా. బట్టిగా కన్ఫ్యూజ్ చేయడానికి పోయి మరింత కన్ఫ్యూజన్ పెట్టి అనవసరంగా ఒక చిచ్చు రేపుతున్నారు. ఇది ప్రజలకు తేల్చే అవసరం ఉంది. కాబట్టి మేము పంజాబ్లో ధాన్యం కొన్నట్టుగా మేము స్ట్రేట్ అడుగుతున్నాం, కేంద్రం తెలంగాణ ధాన్యం కొంటదా కొనదా? సీదా ముచ్చట. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ యాసంగిలో వడ్లు వేయండి అని మనం నువ్వు చెప్పినావు. ఆ మాట మీద నువ్వు ఉన్నవా లేదు? తప్పు చెప్పినా తెలంగాణ ప్రజలకు క్షమాపణ వేడుకోవాలి. మేము డిమాండ్ చేస్తున్నాం. నేను తప్పు చెప్పినా పొరపాటు చెప్పినా అని క్షమాపణ చెప్పాలి. లేదా ప్రజలు ఇంకా నిలదీస్తారు, ఇంకా మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. మీకు తప్పదు, మీకు శిక్ష తప్పదు, మీకు తప్పించుకోలేరు. ఎస్, డెఫినెట్గా మీకు పనిష్మెంట్ తప్పదు. ఇష్టం ఉన్నట్టు మేము మాట్లాడతాం, కేంద్రం ఒకటి చెప్తుంది, మేము ఒకటి మాట్లాడతాం, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాం అంటే దానికి మీరు బలి అవుతారు, ఎవరు వేరే బలి కారు. దానికి మీరు బలిగాక తప్పదు. కాబట్టి నువ్వు దాని మీద ఉన్నవా, ఆ మాట మీద ఉన్నవా, లేదా పొరపాటు చెప్పినా ముక్కు నెలకు రాస్తావా, అది కూడా తేలాలి. దాని తదనంతరం యాసంగి 5 లక్షల వడ్లు, 5 లక్షల టన్నుల ధాన్యం, బియ్యం తీసుకుంటారా తీసుకోరా, అది కూడా తేల్చి చెప్పాలి. పోయిన యాసంగిది, వచ్చే యాసంగికి మీ అధ్యక్షుడు చెప్పింది కరెక్టేనా కాదా సూటిగా చెప్పాలి. డొంక తిరుగుడు కాదు. మేమేం అడుగుతున్నామండి? ఇంగ్లీషులు అడుగుతలేము, హిందీలు అడుగుతలేము, మరాఠీలు అడుగుతలేము. స్వచ్ఛమైన తెలుగు భాషలో యాసంగి వరి వేయమని నువ్వు చెప్పినవు. నువ్వు తప్పు చెప్పినవా కరెక్టే చెప్పినవా? నీ స్టాండ్ మీద ఉన్నవా లేవా? సీదా చెప్పు నువ్వు క్లియర్గా. ఒకవేళ నువ్వు అన్నదాని మీద ఉంటే యాసంగి ధాన్యం తెలంగాణలో ఎంత వండినా సేకరణ చేస్తామని కేంద్రం నుంచి ఆర్డర్ తీసుకురా. నేను మొన్ననే స్పష్టంగా చెప్పిన, కేంద్రం కొంట అంటే కేసీఆర్ వద్దంటుండా? కేంద్రం ఒకవేళ కొనడానికి సిద్ధంగా ఉంటే 75 లక్షల వరకు నేనే వేయిస్తా అని చెప్పిన. అవి మాట్లాడకుండా మళ్ళీ కిరికిరి పెడతా, అరాకిరి పెడతా, ఒక పనికిమాలిన రాజకీయం చేస్తా అనే పద్ధతిలో కొనుగోలు కేంద్రాల అక్కడ పోయి అరాకిరి చేసే ప్రయత్నం చేసి రైతుల యొక్క తీవ్ర నిరసన నువ్వు ఎదుర్కొంటున్నావు. అది నీ కర్మ. నీకు తిట్టబడే బాకీ ఉంది కాబట్టి పోతున్నావు. ఎందుకు పోయినావు నాకు అర్థం కాదు. అది కొనుగోలు కేంద్రమనే వాటిని కొననే వాటి అక్కడ నువ్వు చేసేది ఏంది నాకు అర్థం కాదు. రైతులు తెస్తారు, ఒకవేళ ఎక్కువ ఉందనుకో దాన్ని 2 రోజులు ఆలస్యం అవుతుంది. దానికి తప్పేందండి నాకు అర్థం కాదు. అదే కొంపలంటుకున్నట్టు ఆడో డ్రామా కడతా అని పోయి నీ ముఖాన్ని నువ్వు మసిపూసుకొని తెలివిలేని మాటలు మాట్లాడి, మతిలేని మాటలు మాట్లాడి అనవసరంగా రైతులను రెచ్చగొట్టి ఇలా నీ రంగు బయటపడంగానే మళ్ళీ కొనుగోలు కేంద్రాల కాడికి పోతా, అరాచకం సృష్టిస్తా అని ఒక దుర్మార్గమైనటువంటి పని జరుగుతూ ఉంది. మేము కేంద్రాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. సంవత్సరానికి FCI తీసుకునే ధాన్యం టార్గెట్ ఇవ్వమని మేము అడిగినాం. అది దయచేసి మహాప్రభు 3 రోజుల లోపల ఇవ్వండి. వీ వాంట్ ఆన్సర్. మేము పెండింగ్ పెట్టి కూర్చున్నామంటే కుదరదు. అది డిమాండ్ చేయడానికి తెలంగాణ రైతుల పక్షాన ఎల్లుండి మొత్తం రాష్ట్ర క్యాబినెట్, రాష్ట్ర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మొత్తం పార్లమెంట్ సభ్యులు, మా జడ్పీ చైర్మన్లు, అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్లు, DCMS చైర్మన్లు, మా రైతు బంధు సమితిల జిల్లా అధ్యక్షులు అందరం కలిసి 18th నాడు ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మిమ్మల్ని వదిలిపెడతామని అనుకోవద్దు మీరు. రాష్ట్ర రైతాంగం ప్రజల యొక్క రైతులు కాపాడడానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు అందరం, ఎమ్మెల్సీలు అందరం, ఎంపీలు అందరం ప్రజల గొంతుకగా, తెలంగాణ రాష్ట్ర రైతుల గొంతుకగా మిమ్మల్ని ప్రశ్నించబోతూ ఉన్నాం. నేను రేపు పొద్దున్నే మధ్యాహ్నం లోపు ప్రధానమంత్రి గారికి, ఆహార శాఖ మంత్రి గారికి లెటర్ కూడా పంపిస్తాను. కేంద్రం పాలసీ స్పష్టంగా చెప్పండి. మీరు ఎందుకంటే మీరు కూడా చెప్పడం, మీ పార్టీ అధ్యక్షుడు కూడా చెప్పడం, ప్రజలను కన్ఫ్యూజన్కి గురి చేయడం, రేపు రైతులు పంట వేసిన తర్వాత వాళ్ళు మునగవద్దు. దానికోసం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము చాలా కష్టపడి ఆగమైపోయిన తెలంగాణ రైతు బతుకులను ఒక ధీమా స్థాయికి తెచ్చినాం, పంటలు పండే స్థాయికి తెచ్చినాం, అద్భుతంగా వాళ్ళని కాపాడుకుంటున్నాం, ధాన్యం కొనుగోలు చేసినాం. కరోనా టైంలో ఇండియాలో ఏ స్టేట్ కూడా కొనలే, ఆ పద్ధతిలో టోటల్ ధాన్యాన్ని కొన్నాం. డబ్బులు కూడా వితిన్ డేస్, 2-3-4 డేస్లో డబ్బులు ఇచ్చినాం. నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా మా తెలంగాణ రైతు సోదరులకు, ఇప్పుడు యాసంగి పంటకు
మళ్ళీ రైతు బంధు డబ్బులు కూడా టంచన్గా ఇస్తాము. గతంలో ఎట్లా ఇచ్చినామో అట్లా ఇస్తాము. మాకైతే నమ్మకం లేదు, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ పంట వేసి మునిగిపోవద్దు, ప్రత్యామ్నాయమే ఆలోచించండి. అది పనికొచ్చేటట్టు కనపడతలేదు. ఈ పిచ్చోళ్ళ మాటలు నమ్మి మనం వేసి రేపు మునిగితే ఇబ్బంది వస్తుంది. మేము ఖచ్చితంగా 18 నాడు ధర్నా చేసి కేంద్రాన్ని డిమాండ్ చేసి యావత్తు రాష్ట్రం శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు అందరం కలిసి ముక్త కంఠంతో కేంద్రాన్ని డిమాండ్ చేస్తాం. అప్పుడు కూడా మేము ఉల్కం పలకం అంటే అది కేంద్రం వైఖరేందో, ఎంత ప్రజాస్వామ్య గొప్ప వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఎంత గౌరవిస్తారో, ఏ విధంగా ఉంటుందో ప్రజలే తెలుసుకుంటారు. ప్రజలకు తెలిసిపోతుంది మంచి చెడ్డ రెండు. దాని తర్వాత 18 తర్వాత 2 రోజులు వెయిట్ చేస్తాం, ఇష్టమైన ప్రకటన చేస్తాం. ఏ పంట వేసుకోవాలి, ఏ పంట వేసుకోవద్దు, ఈ దుర్మార్గులను నమ్మి ఫైట్ కంటిన్యూ చేస్తాం. వాళ్ళు వదిలిపెట్టం. పాలసీ స్పష్టం వచ్చేదాకా రేపు పార్లమెంట్లో వెంటాడతాం, అన్ని చోట్ల వెంటాడతాం, ఇక్కడ కూడా వెంటాడుతూనే ఉంటాం. మా ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూనే ఉంటాం. మా టార్గెట్ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూనే ఉంటాం. 18 తర్వాత పోయి ఇంటికాడ పండుకోం. 18 తర్వాత కూడా ఫైట్ కంటిన్యూస్. కానీ పంటలు వేసి మా రైతులు నష్టపోవద్దు కాబట్టి వాళ్ళకు నిజానిజాలు వాస్తవాలు 18 తర్వాత ఇప్పుడు ఈ లోపల సెంటర్ రియాక్ట్ అవుతుందా కాదా, మరి వాళ్ళు ఎట్లా ఉంటారు చూద్దాం. కాబట్టి 18th నాడు అందరం కూడా కలిసి డిమాండ్ చేస్తాం. ఆ తర్వాత మా వైఖరిని స్పష్టంగా వెల్లడిస్తాం. ఇందిరా పార్క్లో అలా సెటిల్డ్ ఉంది కాబట్టి అక్కడనే అందరు చేస్తారు కాబట్టి మేము కూడా అక్కడనే చేస్తాం. ఇందిరా పార్క్లో ధర్నా 11 గంటల నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు 2-3 గంటల పాటు చేస్తాం. ఆ తర్వాత అందరు వెళ్ళి నేరుగా రాజ్భవన్లో గవర్నర్కి మెమరాండం కూడా ఇస్తాం. ఇప్పుడే చెప్పమంటావా? కొద్దిగా అంత సస్పెన్స్ ఉండను కదా. 11 to 2 సార్, 11 to 2 11 గంటల నుంచి 2 గంటల వరకు ధర్నా చేస్తాం. 2 గంటలకు పోయి రాజ్భవన్లో పోయి మెమరాండం ఇస్తాం కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ ద్వారా పంపిస్తాం, రేపు లెటర్ పంపిస్తాం. ఆ తర్వాత కూడా ఉలుకు పలుకు లేకపోతే ఈ బీజేపీని వెంటాడతాం, వేటాడతాం. రాష్ట్రానికి నీతి ఉంటుందా? ఏ వేదిక మీద వెంటాడనో ఆ వేదిక మీద వెంటాడుతూనే ఉంటాం ఖచ్చితంగా. ఈ అడ్డగోలు మాటలు, అరాకిరి మాటలు, కొనుగోలు కేంద్రాల కాడ డ్రామాలు, వీటితో తప్పించుకుంటాం అనుకుంటే తప్పించుకోలేరు. టీఆర్ఎస్ మిమ్మల్ని వేటాడడం ప్రారంభించింది. మేము ఉద్యమకారులము, భయంకరమైన ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించినాము. రాష్ట్ర రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి ఎంతకైనా తెగిస్తాము. వెనుకపోయే ప్రశ్న ఉత్పన్నమే కాదు. ఖచ్చితంగా ఏదేమైనా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర రైతాంగాన్ని వాళ్ళని కాపాడుకుంటాము. మేము కోరేదల్లా మా రైతులు బాగుండాలి, వాళ్ళ జేబులకు డబ్బులు రావాలి, వాళ్ళు మంచి పంటలు పండియాలి, బాగుపడాలి. ఆ ప్రేమతో ఇప్పుడు యాసంగి కూడా రైతు బంధు ఇస్తామని చెప్తున్నాం. నేను ఎల్లుండి ధర్నా తర్వాత స్పష్టంగా ఏం చేయాలనో కర్తవ్యం కూడా చెప్తాం. ఆ ప్రకారం ముందుకోవాలని చెప్పి రైతులకు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఏమంటున్నా అంటే వాళ్ళు రాష్ట్రానికో నీతి, పూటకో మాట, మంత్రులు పోయాడితే ఒక మాట, ముఖ్యమంత్రి పోయాడితే ఇంకో మాట, ఈ అడ్డగోలు వ్యవహారం ఉన్నది. దాని మీద నేను ఏమన్నా అంటే, నేను ఫస్ట్ టైం ఆయన నైట్లో కలిసి ఈవినింగ్ టైం ఇచ్చిండు, కలిసినాం ఆయన ఇంటికాడ. మంచిగా మాట్లాడదాం లేండి, చూద్దాం పోమని నార్మల్గా నేను చెప్పిన కాదండి, నేను ఇదే పనిగా వచ్చిన, దయచేసి నేను 3 రోజులు అన్నా ఉంటా, అధికారులను పిలవండి మాట్లాడదాం, స్పష్టత వస్తుందని చెప్పిన. నెక్స్ట్ డే నేను చెప్పిన, మీరు ఒక సంవత్సరానికి మా తెలంగాణ నుంచి ఎన్ని వడ్లు కొంటారు, ఎంత బియ్యం కొంటారు, మా టార్గెట్ ఇవ్వండి. దాని ప్రకారం మేము రైతులకు చెప్పుకుంటాం. ఎందుకంటే వాళ్ళు పంట మార్పిడి చేయండి అని ఉత్తరాలు రాస్తారు, ఇన్సెంటివ్స్ ఇవ్వండి అని ఉత్తరాలు రాస్తారు, మళ్ళీ తప్పించుకుంటారు. పంట మార్పిడి చేయమనేమో కేంద్రం ఉత్తరాలు రాస్తుంది, ఎఫ్సిఐ తీసుకుంటామంటుంది, కేంద్రం తీసుకోనంటుంది. పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ మంచిది కాదు, మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, వేరే రైతులకు మంచిది కాదు. కాబట్టి దీన్ని దూరం చేయమని మేము స్పష్టంగా అడిగినాం. వారు నాకు మంత్రి గారు నాకు చెప్పింది ఏంటంటే, GOMలో పెట్టి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీలో పెట్టి తేల్చి మీకు వారం లోపల తెలియజేస్తున్నారు. 50 రోజులు గడిచిపోయింది. ఈ లోపల ఇక్కడ కొత్త డ్రామా మొదలుపెట్టిండ్రు. అది పనికి మేళన తేలిపోయింది. ఇప్పుడు తప్పించుకొని పోయింది. ఇప్పుడు అది ఇచ్చిపెట్టిండ్రు.
యాసంగిలో వరి వేయండి, దాని మీద ఉన్నదా రాష్ట్ర బీజేపీ? లేదా? స్ట్రేట్ క్వశ్చన్. మేము అర్థం కాని భాషలు అడుగులేం కదా. అది చెప్పిన తర్వాత వేరే విషయం మాట్లాడుతుంది. మీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ అది చెప్పు. యాసంగిలో వరి వేయమనేది అయితే పిలిపించినావో దాని మీద ఉన్నవా లేవా? స్ట్రెయిట్ క్వశ్చన్. మేమేం కన్ఫ్యూజన్ పెడతలేము. లెటర్ రాస్తాం, కలిసిన మాట్లాడిన మస్తుగా జరిగింది. మొన్న ఢిల్లీకి పోయి 3 రోజులు 5 రోజులు అందుకే ఉన్నా కదా. కాబట్టి ఇప్పుడు లెటర్ రాస్తాం, పంపిస్తాం, వారి కార్యాలయానికి పంపిస్తాం, రసీదు కూడా తీసుకుంటాం. ఇప్పుడు మేము మాట్లాడి తెలియదు అనంటే నాకు అర్థం కాదు. మీరు రాయరా, పొద్దున పేపర్లు రాదా, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలు రాదా? గంటలో కూడా ప్రధానమంత్రి టేబుల్ మీదకి పోతుంది, మంత్రి గారి టేబుల్ మీదకి పోతుంది. దాని మీద రియాక్ట్ కావాలా? డెమోక్రసీలో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి 100 పైచీలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మొత్తం ధర్నా కూర్చున్న తర్వాత మేము స్పందించము, ప్రజలు నిర్ణయిస్తారు. ఒక్కరండి. నేనేమంటున్నా, కోర్స్ ఆఫ్ యాక్షన్ కదా. భారతీయ జనతా పార్టీ ద్వంద్వ ప్రమాణాలు కాకుండా, కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి కాకుండా స్పష్టంగా మీ రాష్ట్రం నుంచి ఎంత తీసుకుంటామనే టార్గెట్ చెప్పేదాకా కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటాము. అన్ని వేదికల మీద ఆల్ పాసిబుల్ ఎవెన్యూస్లో కొట్లాడుతూనే ఉంటాం. ఏమండి, ఇవ్వలే కదా? ఇవ్వలేదు. ఎవరు చెప్పినండి మీకు? ఎవరు చెప్పినంటున్నా? మీకు ఎవరు చెప్పినండి? సబ్జెక్ట్ ఏంటంటే బీజేపీ నేతలు అడవులుగా మాట్లాడతారు, వాళ్ళు ఇష్టం మాట్లాడతారు కదా. క్వశ్చన్ ఈజ్, లాస్ట్ యాసంగిలో ఏం జరిగిందంటే 80-20 కాడికి తీసుకుంటాం, ఇవ్వండి బాయిల్డ్ రైస్ అని చెప్పింది. 80% బాయిల్డ్ రైసు, 20% రా రైస్ తీసుకుంటాం. దాని ప్రకారం లెక్కలు కట్టి మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 50 లక్షల టన్నుల బియ్యం ఇచ్చారు. దానిలో 24 తీసుకొని ఇంకో 26 ఎగబెట్టారు. ఆ ధర్మిలానే నేను పోయినప్పుడు వారు నాతో ఏమంటారంటే, మేము బాయిల్డ్ రైస్ తీసుకోము, మీరు కూడా సప్లై చేయము అని అండర్టేకింగ్ ఇవ్వండి, ఇస్తేనే ఇప్పుడు 24 లక్షలు తీసుకుంటాం, మిగిలిన 26 లక్షలు తీసుకుంటాం, లేకపోతే తీసుకోము. అప్పుడు నేనేం చేయాలా? మంచిదండి, మీరు తీసుకోమని చెప్తున్నారు కదా, మేము కూడా స్పష్టంగా రైతులకు చెప్తాం అదే మాట. కింద మీ పాలసీ మా పాలసీ ప్రజలు నిర్ణయిస్తారు రేపు టైం వచ్చినప్పుడు అని చెప్పి అండర్టేకింగ్ ఇవ్వమని చెప్పిన నేను అధికారులకు. పాత యాసంగిది కాబట్టి అది వదిలించుకోవాలి కదా, మేము ఆ బరువు పోవాలి కదా, బ్యాంక్ ఇంట్రెస్ట్ మా మీద పడుతుంది కదా. బాయిల్డ్ రైస్ నువ్వు తీసుకున్నావు, ఓకే, మేము సప్లై చేయం, అంతే కదా. యాసంగిలో వచ్చేది బాయిల్డ్ చేయాల్సి వస్తుంది రైసు, టెంపరేచర్స్ పెరుగుతాయి కాబట్టి. కానీ బాధ్యత రహితంగా ప్రవర్తించింది ఎవరండి? ఇచ్చి మేము ఏం చెప్పినాం? అండర్టేకింగ్ ఇచ్చి, నువ్వు వానకాలమా యాసంగ్యా బాయిల్డ్ రైస్ వద్దంటున్నావు, సరే రా రైస్ ఎంత తీసుకుంటావో చెప్పు, సంవత్సరానికి 50 రోజులైంది, గతి లేదు, ఇలా 50 డేస్ అయిపోయింది, ఆన్సరే లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి 2 సార్లు కలిసి అడిగితే 50 రోజులకు సమాధానం రాకపోతే ఏమనుకోవాలా? దాని తర్వాత ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మీరు వరే వేయండి, మెడలు తొడలు అని మాట్లాడితే ఏమనుకోవాలా? రాజకీయ డ్రామానా? ప్రజలతో ఆటలాడతారా? ఇదేం పద్ధతి అని నాకు అర్థం కాదు. ఒక్కరు ప్లీజ్, ఒక్కరండి. అంటే మీరు ప్రపోజ్ చేస్తున్నారా? ఎవరు చెప్తున్నారండి? బీజేపీని అడగాలి కదా మరి మీరు. నేను ఏమంటున్నా అంటే, రా రైసే ఎంత తీసుకుంటావు? నేనేమంటున్నా, ఎంత తీసుకుంటావో చెప్పు కదా నువ్వు ఫస్ట్. నువ్వు చెప్పకు, నువ్వేం నువ్వు చెప్పంటే ఏమనంటే నాకు అర్థం కాదు. కానీ నీ రా రైసో బో రైసో బాయిల్డ్ రైస్ తీసుకున్నాను, ఓకే, మిగిలిన రైస్ ఎంత తీసుకుంటావో చెప్పు. వై ఆర్ యూ నాట్ ఆన్సరింగ్? నేను ముఖ్యమంత్రిని కదా ఓ రాష్ట్రానికి, నేనే స్వయంగా అడిగినా కదా. 50 రోజులకు కూడా దిక్కులేదు, ఎందుకు నాకు అర్థం కాదు. రాజ్యం వెళ్తున్నావా లేకపోతే ఏం చేస్తున్నావు? 50 days హ్యావ్ గాన్, మళ్ళీ మధ్యలో వచ్చి కూడా డ్రామా. మారితే కంట్రోల్ చేస్తామండి, గమ్మతున్నది.
శాంతి భద్రతగా మారితే శాంతి భద్రత చర్యలు తీసుకుంటాం. ఏం పెద్ద ఇష్యూ అనే ఎవరండి? నేనేమంటున్నా అంటే అది నెక్స్ట్ నేను నా స్టేట్మెంట్లో క్లియర్గా చెప్తాను మీకు చాలా స్పష్టంగా. వరి ధాన్యం సంగతి తేలితే మిగతా దాని సంగతి నేను మీకు స్పష్టంగా చెప్తాను. ఇంతకన్నా దిక్కుమాలిన దరిద్రం కొట్టు ముచ్చడం ఇంకోటి ఉండదండి. ఎందుకంటే కోతలే కాలే, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. 10% రాలే ఇంకా. 62 లక్షలు అంటే ఎకరానికి 25 క్వింటాలు వేసుకున్నా దాదాపుగా 1,65,00,000 టన్నుల వడ్లు వస్తాయి ఇప్పుడు. అందులో సేకరించింది ఓన్లీ 9 లక్షల టన్నులే. ఇంకా ఎమ్మెల్యేల ఫోటోలు వస్తున్నాయి, మీ పేపర్లో ఫోటోలు ఇస్తాను రోజు. కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, జిల్లా కలెక్టర్ రోజు పేపర్లో ఫోటోలు వస్తున్నాయి. ఇప్పుడే జస్ట్ బిగిన్ అయింది అది. మీరు చెప్పేది చెప్పకుండా అడగోలు జమాబందీ చెప్తాము అంటే వినడానికి సిద్ధంగా లేరు. మిమ్మల్ని ఎందుకు నిలదీస్తున్నారు నల్గొండలో జనం? ఏం కారణం? ఎందువల్ల మేము నిరసన వ్యక్తమవుతుంది? ఏం కారణం చేత అవుతుంది? ఇంకా మాకు సిగ్గు లేదు, తిట్టినా పడతాం, కానీ అదే మాట్లాడతాం. నడవదు, తెలంగాణలో నడవది. ఎవరు వద్దన్నారండి? ఎవరు వద్దన్నారు? రైతులు అడగద్దా డెమోక్రసీలో? అరే టీఆర్ఎస్ కార్యకర్తల రైతులు లేరా అనండి? వాళ్ళ భూములు లేవా? టీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు లేరా? టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ పక్షాన్ని అడుగుతారు, నిలదీస్తారు. ఎందుకు నిలదీయారండి? వాట్ ఈజ్ రాంగ్? కేంద్రం స్పష్టమైన పాలసీ ప్రకటించేదాకా ఈ నడుతూనే ఉంటుంది రభస. పెట్టిండ్రండి, చాలా కేసులు పెట్టిండ్రు. మీరు చూడబోతారు కదా రేపు రాబోయే రోజులలో. నేను పంపుతానే నాకు అర్థం కాదు. నిన్ను జైలుకి పంపుతా, నన్ను జైలుకి పంపుతా అని మెదడు లేని మనుషులు మాట్లాడతారు. ముఖ్యమంత్రి జైలుకి పంపుతాడా? నాకు అర్థం కాదు. న్యాయం, చట్టం ఉంటుంది, కోర్టులు ఉంటాయి. ఏం చర్య తీసుకొని కోర్టులు ఆలోచిస్తాయి. ఎవరండి? ఎవరు చెప్పినండి? ఎవరు చెప్పిన అంటున్నా? ఎవరు చెప్పినారు అంటున్నా? ఎప్పుడో ఇచ్చింది కాదని నాకు అర్థం కాదు. ఇస్తూనే ఉంటారు, 2 రోజులకు, 3 రోజులకు, 4 రోజులకు పోతూనే ఉంటాయి డబ్బులు. మన రాష్ట్రంలో జరిగేంత మంచి పేమెంట్ ఇండియాలో ఎక్కడ జరగదు. 100% బ్రహ్మాండంగా డబ్బులు ఇస్తున్నారు, ఇస్తాం. అంత శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. వంద % దాని మీద కూడా విద్యుత్ చట్టాన్ని మేము వ్యతిరేకించినాము, శాసనసభ సాక్షిగా వ్యతిరేకించినాము, రేపు కూడా వ్యతిరేకిస్తూనే ఉంటాము. విల్ ఫైట్ 100%. ద ఫైట్ కంటిన్యూస్, ఫైట్ డజంట్ స్టాప్. 100% తీర్మానం చేస్తాం. 100%. నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి, రైతు ప్రయోజనాలను కాలరాసే విధంగా ఉన్నాయి. కంటిన్యూ చేస్తాం ఫైట్, ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఇడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఎవరు చెప్పినండి స్టాండ్ లేదని? అది కాదండి, నేను అనేది ఎవరు చెప్పిన స్టాండ్ లేదని. లోక్సభ మా నామనాయకుడు మీకు అన్న ముందే ఉన్నారేడా? రాజ్యసభలో వీరున్నారు. అవుట్ రైట్గా వ్యతిరేకించిన మేము లోక్సభలో, రాజ్యసభలో 100 సార్లు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు 100 సార్లు వ్యతిరేకించండు, ఒకసారి కాదు. మాకు స్టాండ్ లేదని కూడా తలమాసిన సన్నాసి ఎట్లా అంటాడండి? అసెంబ్లీలో తీర్మానం చేసినాం, విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసినాం మేము. అదేవిధంగా వ్యవసాయ చట్టాలను కూడా వ్యతిరేకించడాన్ని లోక్సభలో, రాజ్యసభలో దెన్ మా వ్యవసాయ మంత్రి కనీసం 100 సార్లు వ్యతిరేకించాము, 100 times. ధర్నా కూడా చేసినాం పెద్ద ఎత్తున. మేము అనలే, మేము ఎప్పుడు అనలేదు, అనం కూడా అట్లా. తలా తోక లేకుండా మాట్లాడే పార్టీ బీజేపీ, తలా తోక లేకుండా మాట్లాడే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మేము కాదు. మాకు స్పష్టత ఉంది. మేము ఏం చేస్తామని చెప్పినాం అవన్నీ చేసినాం. రైతు బంధు ఇస్తామన్నాం, ఇచ్చినాం. నీటి తీరువా తీసుకోమన్నాం, తీసుకుంటలేము. ఫ్రీ పవర్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం. రైతు బీమా ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం. అన్నీ చేసినాం మేము. ధాన్యం కొంటామని చెప్పినాం, కొన్నాం, ఎగబెట్టలేదు.
ఇలా కేంద్రం సమస్య సృష్టించడం ద్వారా సమస్య వస్తూ ఉంది. ద్వంద్వ వైఖరి కేంద్రంలో ఉంది. దాన్ని కప్పిపుచ్చడానికి మచ్చింద్ర యాత్రలు చేస్తాం, అడ్డగోలు మాట్లాడతాం అంటే అది జరిగే పని కాదు. ఇది తెలంగాణ గడ్డ, ఇది ఉద్యమాల గడ్డ. నిలదీస్తుంది, వెంటాడుతుంది, వేటాడుతుంది, చివరి దాకా ఫలితం రాబట్టేదాకా కొట్లాడుతుంది. థ్యాంక్ యూ. ఏం కావాలా? కాదు ఇప్పుడు ఎందుకు నాకు అర్థం కాదు. దానికి మళ్ళీ చెప్పమా? ఇంతగానే ఎక్కువ రైతుల అంశమే. అంటే ఏం చేద్దామంటారు? మీ సలహా ఏంది? మీ సలహా ఏందో చెప్పండి. నేను అనేది మీ సలహా చెప్పు బ్రదర్. మీరు కూడా ఈ రాష్ట్రంలో భాగమే కదా. నేను ఏమంటున్నా అంటే ఇప్పటి వరకు దాని మీద ఆలోచన చేయలే. వాళ్ళు ఎగబెడతారా ఎస్ అంటారా? ఎగబెడితే వాళ్ళ నీతిని బయట పెట్టి అప్పుడు చెప్తాం.